1 Corinthians chapter 14 verse 4. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్న కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి. కనుక మొదటి క్షేమాభివృద్ధి ఏంటంటే తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనను. ఇది పర్సనల్ ఎడిఫికేషన్. మనం చేసే పరిచర్య ప్రాథమికంగా మనకు క్షేమాభివృద్ధి ఉందా లేదా, మనతో ఈ క్షేమాభివృద్ధి ఆరంభమవుతుంది. మనం చేసే పరిచర్య ద్వారా మనకే క్షేమాభివృద్ధి లేకపోతే వేరే వారికి క్షేమాభివృద్ధి ఉంటుందని ఎలా కనుకుంటాం? వేరే వారికి ఆ క్షేమాభివృద్ధి మనం తీసుకొని రాలేం కదా. కనుక every ministry that is accomplished in the house of the Lord should bring forth a personal edification individually. If a person is not edified individually, he cannot expect others, the whole church, to be edified by that ministry. ఆ వ్యక్తి ఆ పరిచర్య ద్వారా క్షేమాభివృద్ధి పొందకపోతే ఆ వ్యక్తి చేసే పరిచర్య ద్వారా సంఘమంతా క్షేమాభివృద్ధి పొందుతుందని అనుకోవడం ఒక అపోహ. కనుక మన పరిచర్య జీవితంలో, మన యాత్రా జీవితంలో మన ద్వారా వ్యక్తిగతంగా మనకు క్షేమాభివృద్ధి ఉందా లేదన్నది చాలా ప్రాథమికమైన సంగతి. రెండవ రకమైన క్షేమాభివృద్ధి రోమాపత్రిక, రోమన్స్ చాప్టర్ 15, రోమాపత్రిక 15వ అధ్యాయము 2వ వచనం, verse 2. రోమన్స్ చాప్టర్ 15 verse 2. రోమా 15:2. తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని. ఇప్పుడు కనుక రెండవది ఏంటంటే పొరుగు వానికి క్షేమాభివృద్ధి, ఇండివిజువల్ ఎడిఫికేషన్. మన దగ్గర మన పక్కన మొదట మన క్షేమాభివృద్ధి వచ్చినప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళకి ఏమొస్తుంది? పొరుగు వారికి కూడా క్షేమాభివృద్ధి వస్తుంది. కనుక పొరుగు వారికి క్షేమాభివృద్ధి కలిగించే పరిచర్య సంఘంలో ఉండాలి. కానీ విచిత్రం ఏంటంటే మనం పొరుగు వారికి కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలన్నీ యేసు ప్రభు వారు జోడించి 2 ఆజ్ఞలు పెట్టాడు కొత్త నిబంధనలోనికి వచ్చేటప్పటికి. ఏంటి ఆజ్ఞలు? మొదటి ఏంటి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించు. రెండవ ఆజ్ఞ ఏంటి? పొరుగు వారిని ప్రేమించు. మొదటి ప్రేమ ఏంటి? వర్టికల్ లవ్. రెండవ ప్రేమ ఏంటి? హారిజాంటల్ లవ్. ఇప్పుడు మీరు ఊహించుకోండి, దేవుని నేను ప్రేమిస్తే పక్కనున్న పొరుగు వారిని ప్రేమించడానికి అవకాశం ఉంటుంది. పక్కనున్న పొరుగు వారిని ప్రేమించి దేవునికి పొరుగు వారిని ప్రేమించడం కుదరదు. ఇప్పుడు దేవుని ప్రేమించట వర్టికల్ లవ్. ఇప్పుడు హారిజాంటల్ పొరుగు వారిని ప్రేమించట. ఈ రెండు కలపండి ఊహా చిత్రం. పై నుండి కింద దాకా ఒక రేఖ, అడ్డంగా ఒక రేఖ, నిలువుగా ఒక రేఖ. ఏమైంది? క్రాస్. Cross is the tallest manifestation of God's love, and there is no other symbol that symbolizes the tallest love of God to this whole world. ఈ లోకానికి యేసు ప్రభు యొక్క సిలువ కంటే ఇంకా ప్రత్యామ్నాయమైన ప్రేమ చిహ్నము లేదంటే తప్పు కాదేమో. కనుక ఈ 2 ఆజ్ఞలు ఎవరు నెరవేర్చగలరంటే those who come to the cross. ఎవరు సిలువ దగ్గరికి వస్తున్నారో వారు మాత్రమే దేవుని ప్రేమిస్తున్నారు. అదే సమయంలో పొరుగు వారిని ప్రేమించడానికి అవకాశం ఉంది. ఏ పర్సన్ హూ డజంట్ కమ్ టు ద క్రాస్ హ్యాస్ నో లవ్ అట్ ఆల్. తన పొరుగు వారిని ప్రేమించలేని వాడు పాపములో నిలిచినాడని వాక్యంలో రాయబడింది. దేవుని మాత్రం నేను ప్రేమిస్తున్నా, మిగతా వాళ్ళని ప్రేమించకపోయినా నేను పట్టింపు లేదు అనుకుంటే దిస్ హిపోక్రసీ, వేషధారణ. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడింది, వెలుగులో నడుచుకున్నామని చెప్పుకొనొచ్చు, పాపము చేయలేదని చెప్పుకొనొచ్చు. చెప్పుకునే వాళ్ళు ఇప్పుడే కాదు, ఎప్పుడో ఉన్నారు 2000 సంవత్సరాల క్రితమే. కాకపోతే ఇప్పుడు చెప్పుకునే మనుషులు ఎక్కువైపోయినారు, అప్పుడు చెప్పుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు చెప్పుకునే వాళ్ళు తక్కువ ఉండి చెప్పని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే శేషంగా సంఘంగా ఉన్నారు. ఇప్పుడుకి వచ్చేటప్పటికి ఏమైందంటే చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళే మెజారిటీ అయిపోయి, చెప్పని వాళ్ళు తక్కువైపోయి వాళ్ళే శేషం అయిపోయి వాళ్ళే శేషంగా సంఘంగా మిగిలారు. తేడా అది. ఎవరు ఎక్కువ చెప్పుకుంటున్నారో వాళ్ళని గురించి మేము ఇలాగున్నాం, అలాగున్నాం, అలాగున్నా అని చెప్పుకొని మోసపోయే పరిస్థితిలో ఉన్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే చెప్పుకొనకుండా ప్రభుత్వ వారి సంబంధాన్ని వారు కొనసాగించేవారు. కనుక మొదటిది ఏంటి? పర్సనల్ ఎడిఫికేషన్, వ్యక్తిగతంగా తనకు తానే క్షేమాభివృద్ధి. రెండవది ఏంటి? ఇండివిజువల్ ఎడిఫికేషన్, పొరుగువానికి క్షేమాభివృద్ధి. నేను మీకు చేతులు జోడించి మనవి చేసుకోవాలని కోరుతున్నాను.
నువ్వు రక్షించబడిన వ్యక్తి అయితే, సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత సిలువ ప్రేమను పొందిన వ్యక్తి అయితే, సిలువ రక్తం నీ హృదయంలో ప్రోక్షించుకున్న వ్యక్తి అయితే, జీవితంలో కలలో కూడా నీ పక్కనున్న పొరుగు వాడిని కీడు చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, బ్రదర్ వాడు ఎంత చేశాడో మీకు తెలుసా? నాకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. బైబిల్లో రాయబడింది, పగ తీర్చుట ఆయన పని ఆయన్ని చేసుకునియండి. మీరు ఎందుకు మధ్యలో పానకలో పొడక మాదిరి వెళ్ళి పగ తీర్చడానికి ప్రయత్నం చేస్తారు? ఆయన నేను పని చేస్తాను కదా. ఆయన మన మాదిరి ఇన్యాక్టివ్ కాదు, సోమరి కాదు, అన్టైమ్లీ కాదు. ఎప్పుడు చేయాలో అప్పుడు మనం పడుకొని ఉంటాం, ఎప్పుడు పడుకోవాలి అప్పుడు చేస్తుంటాం. పగలు డ్యూటీ నైట్ చేస్తాం, నైట్ డ్యూటీ పగలు చేస్తుంటాం. అంటే మనదంతా రివర్స్ గేరు కదా. ఆయన అలా కాదు, ఇది నా పని నాకు వదిలేండి, నేను చేస్తాను కదా అని ఆయన చెప్తున్నాడు. మనకు నమ్మకం లేదు ఆయన చేస్తాడో లేదని. మనమేమనుకుంటామంటే మన ప్రకారము ప్రభావం వాడు చచ్చిపోవని కాకంటే ఆ వెంటనే చావాలా. అప్పుడైతే మనకి ఎంత సంతోషమో, థ్యాంక్స్ మీటింగు, స్వీట్లు, కేకులు, వాట్సాప్లో మెసేజ్లు, అబ్బా చెప్పనలేవు కాదు. వాడు చనిపోను కాకంటే ఇంకోవాడు బతుకుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు, పిల్లలు, కుటుంబం అంతా విస్తరిస్తుంది. అయ్యో మనం డీలో పడిపోతావు, అయ్యో ఏం ప్రభావ ఇలా చేసేసావు. వాడు ఎంత నష్టం చేశాడు తెలుసా? నాకే కాదు ప్రభావ, సంఘానికి, మనుషులకి, అందరికీ నష్టం చేశాడు ప్రభావ. ప్రభు అన్నాడు, ఇప్పుడు పీకేస్తా అంటే వద్దులేనన్నా, కోతకాలం వస్తుంది, అప్పుడు పీకేస్తాం. అప్పుడు పీకేసేదే కాదు, ఒకేసారి కాల్ చేస్తాం, సరేనా? అంతదాకా నాకు ఓపిక లేదు, కడుపు మండుతుంది ఇక్కడ. ఈ కడుపు మండిపోతుంది, అప్పటిదాకా నాకు ఓపిక లేదు. ప్రభు ప్రతిదానికి సమయం ఉంది. సామెతలు మన్నించండి, ప్రసంగిలో చెప్పబడింది కదా, ప్రతిదానికి ఆ సమయం కొరకు మనం కనిపెట్టి ప్రభుకి అప్పగించాలి. కానీ బైబిల్లో రాయబడింది కదా, రాత్రిపూట పడకల మీద పడుకొని పొరుగువానికి కీడు చేయలేని ఆలోచన కలగజేసే దేవుడికి తెలియకుండా దాచగలమా? ఈ దినాల్లో మనుషుల మధ్యలో ఇది ఎక్కువైపోయింది. నువ్వు మేలు చేయడం చేత కాకపోతే మౌనంగా ఉంటు, కీడు చేయటానికి ఒడిగట్టొద్దు. మేలు చేయకుండా మౌనంగా ఉండడమే ఆశీర్వాదం. మేలు చేస్తే రెండంతల ఆశీర్వాదం, కీడు చేస్తే రెండంతల నష్టం. ఇప్పుడు కీడు చేసేవాళ్ళు గుర్తించి పెట్టుకోవాలా, నేను చేస్తున్నాను కదా ఏమి కాదని అనుకోవద్దు. నీ ఒళ్ళో నిప్పులు పెట్టుకుంటే కాలకుండా ఎలాగ ఉంటాయి? బైబిల్లో రాయబడింది, జీవము గల దేవుని చేతిలో పట్ట బహుభయంకరం. మీలో చాలామంది సైన్స్ నమ్మేవాళ్ళు ఉన్నారు కదా. నేను సైన్స్ నమ్మనని వాళ్ళ నుండి చేతి నమ్ముతున్నారు కదా. ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చిన శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్స్ లాస్ ఉన్నాయి, లా 1, లా 2, లా 3 అని. దాంట్లో ఒకలా ఏం చెప్తుందంటే, ఫర్ ఎవ్రీ యాక్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ there is equal opposite reaction. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉండి తీరుతుంది. అది సైన్స్లో వాస్తవం, ఆత్మీయతలో వాస్తవం. దేవుని వాక్యంలోదే వాళ్ళు కొద్దిగా మాడిఫై చేసి, రివైజ్ చేసి వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేసుకున్నారు. అది లోకం అంగీకరించింది, అది వాస్తవం కూడా. ప్రతి చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటుందని సైన్స్ చెప్తుంటే, కీడు లేదు అని అనుకోవడము నీ అంధత్వము, గ్రహింపలేకపోవడము. ఆ దినము రాకమునొప్పే, ఆ పరిస్థితి రాకమునొప్పే. ఎంతసేపు అండి 5 అడుగులు 6 అడుగులు మానవుని దేవుడు సెట్ చేయటానికి? ఈ సెట్ చేయటానికే చాలా హాస్పిటల్స్ వచ్చినాయి, మీకు తెలుసు కదా. యశోద, కామినేని, బొమ్మనేని, బొల్లినేని, కేరు, అపోల్లో ఎన్ని వచ్చినాయి. అవన్నీ చూస్తున్నప్పుడు మీరు చాలా సంబరపడిపోతుంటారు. ఫ్లైట్లో నుండి దిగేసి కార్లో వస్తుంటే, అబ్బో మన ఊరికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది అక్క, ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు అక్క, అక్కడికే పోతా, వెయిట్. ఎందుకు ఆ తాపత్రయము? ఎందుకు అలాగ పరుగులు తీస్తున్నావు? ఎందుకు అలాగా? గాడ్ హ్యాస్ హిస్ ఓన్ ప్లాన్స్, హిస్ ఓన్ టూల్స్, హిస్ ఓన్ వేస్. ఎక్కడ దేవుని సన్నిధిలో సెట్ కాని వాడిని దేవుడు వర్క్షాప్లో సెట్ చేస్తాడు. మీకు తెలుసు కదా, దేవుడి చేతిలో 2 ఉన్నాయని. దాంట్లో ఒకటి ఏంటంటే షోరూము, ఇంకోటి ఏంటంటే కనుక వర్క్షాప్, గ్యారేజ్ అంటాం దాన్ని. షోరూమ్ అంటే ఫ్రీగా చేసేది. మనం కారు ఒకసారి కొన్న తర్వాత షోరూమ్కి తీసుకెళ్తే సర్వీసింగ్ చేస్తారు, అన్నీ బాగున్నాయి, బ్రేకులు, గేకులు, మ్యాట్లు, రియర్ మిర్రర్, సీట్ కవర్లు అన్నీ బాగున్నాయి సార్, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను సార్, వెళ్ళడానికి కీప్ ఇట్ అప్, ఫ్రీగానే చేస్తామంటే.
అలాగే 2-3 ఏళ్ళు అయిపోయిన తర్వాత అది పాడైపోతే దాన్ని ఎక్కడికి తీసుకెళ్తారు? గరేజ్కి తీసుకెళ్తారు. గరేజ్కి తీసుకెళ్ళిన వెంటనే ఫస్ట్ పాయింట్ మీలో చాలామందికి తెలుసు కదా, 2 వీలర్స్ కూడా మెకానిక్ చెప్పే మాట ఏంటంటే, ఏం సార్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. మనం ఏదో పాపం తెలియక అమాయకం చెప్తే ఏమయ్యా వెహికల్ పడట్లేదా? అంతేనా సార్, ఏముంది లైట్ లేదు సార్ అని మెల్లకి టచ్ చేస్తాడు. టచ్ చేసిన వెంటనే క్లచ్ పోయింది సార్. ఎంత అవుతుంది? ఇక్కడ దొరకదు సార్. సరే క్లచ్ ఒకటే పోయిందా, ఇంక కొద్దిగా చూపించిన తర్వాత సైలెన్సర్ కూడా పని చేయట్లేదు సార్. స్లోగా ఏం చేస్తాడంటే బండే పని చేయదనే స్టేజ్కి తెస్తాడు. ఈ అద్దం పోయింది, క్లచ్ బ్రేక్ పోయింది, సైలెన్సర్ పోయింది, ఇంజన్ కూడా దేనికి వచ్చింది? బోర్కి వచ్చేసింది. ఇంకేం లాభం లేదు సార్ అని అప్పుడు మనం పూర్తిగా డీలో పడిపోయి చివరి ప్రశ్న వేస్తాం, ఇప్పుడు ఏం చేయమంటాం అంటే, ఏం లేదు సార్ కొత్త బండి కొనండి. ఆ మాట చెప్పించుకోవటానికి అంత దూరం పోవాలి. అలాగే ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఒకసారి వర్క్షాప్కి తీసుకెళ్ళిన తర్వాత, ఏమి బ్రదర్ వచ్చినారంటే, ఏం లేదన్నా కొద్దిగా బీపీ ఎక్కువ ఉందన్నారు, అందుకని చూపించుకుందామని వచ్చినాము. స్లో ఒకటే, బీపీ ఒక్కటే. అక్కడికి వెళ్ళినావు, అక్కడ మెకానికల్ డాక్టర్లు చెప్తారు బీపీ ఒక్కటే కాదు మిగతా కూడా ఉన్నాయి, క్లచ్ ప్లేట్ పోయింది, బ్రేక్ పోయింది. మెల్లగా చూసి ఏం చెప్తారు, అయ్యో మీకు గుండె కూడా సరిగ్గా పని చేయట్లేదండి, ఒకసారి ఈసీజీ చూపిస్తామండి. మీరు ఇంక బ్యాక్ పెయిన్ అంటున్నారు కదా, బహుశా ఏదైనా ప్రాబ్లం ఉందేమో, ఈఎంఆర్ ఒకటి చూస్తామండి. ఈఎంఆర్ అయినారు, ఎక్స్రే అయినారు, ఈసీ అయినారు. ఇవన్నీ కాకుండా బాడీ చెకప్ అని ఒకటి ఉంటుందండి జనరల్ ప్యాకేజ్లో, అది కూడా మీరు తీసుకోండి. అక్కడ దాకా పోయిన తర్వాత వాపసు రాలేవు కదా, బాడీ చెకప్ చేసిన తర్వాత ఏం చేస్తారు, అన్ని ప్రాబ్లం ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? అడ్మిట్ కావాలి. ఎందుకెళ్ళు? బీపీ ఎక్కువ ఉంది, చెక్ చేయించుకుందామని వెళ్ళి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్లో ఇప్పుడు పొజిషన్ మారుతుంది. అంతదాకా పొజిషన్ ఎలాగ ఉన్నాం? 90 డిగ్రీస్లో ఉన్నాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పొజిషన్ ఏ డిగ్రీలో వస్తుంది? ఎంత? 180. ఓకే, 0 or 180లోకి వచ్చింటావు. ఇప్పుడు దాకా నిలబడి బ్రదర్ ప్రైజ్ లాడన్నా, అక్కడికి వెళ్ళి పడుకొని ఉంటావు పడక మీద, అన్నా ప్రైజ్ ప్రైజ్. పక్కన చెప్తాడు డాక్టర్ మాట్లాడొద్దు, ఇంకెళ్ళిపోయి ఇక్కడ నుండి. అయ్యో ఇక్కడేమో మాట్లాడి 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 నోరు అరిసిపోయేటట్టు మాట్లాడినాడు, అక్కడేం మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడితే వస్తావు. సాకుని మాట్లాడుకుని ఎంతకాలం బతికి ఏం లాభం అండి అని కొంతమంది మాట్లాడుతూ నీకు భవిష్యత్ ప్రయత్నం చేసేవాళ్ళు ఉంటారేమో. అప్పుడు అన్నా ప్రార్థన చేయండి. అక్క వాయిస్ బ్రేక్, సిగ్నల్ కట్, అందరూ వెళ్ళేసి వస్తున్నారు, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్నా. మనం చెప్తాం కదా, అన్నా ధైర్యంగా ఉండండి, ప్రభు స్వస్థపరుస్తాడు, మళ్ళీ మీరు మందిరానికి వస్తారు, దేవుడి సేవలో వాడబడతారు. అదే కావాల్సిందన్నా. ఇప్పుడు వచ్చిన తర్వాత కూర్చొని వాక్యం చదివిందన్నా, ప్రార్థన చేసిందన్నా. సెట్ అయ్యావా? యాంగిల్ మారితే సెట్ అయ్యావా? ఎందుకు ఈ 6 అడుగుల మనిషికి అతిశయం? ఎప్పుడుండి ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. మనిషిని యొక్క జీవితము యుద్ధ దినముల వంటివి భూమి మీద కాదా. అందుకే మనుషుడు ఏం చేస్తున్నాడంటే, గుర్తించలేకుండా చీకట్లో అంధత్వంలో ఎంతకాలం బతుకుతున్నారు? నిరంతరం ఇక్కడే ఉండిపోతారా? ఎప్పుడు ఇంక ఇదే సేవలో ఉంటారా? ఎప్పుడు ఇలాగ ఎల్డర్స్గా, ఎప్పుడు సండే క్లాస్ టీచర్స్గా, ఎప్పుడు ఇలాగే ఉంటారు? ఉండరు కదా, వదిన కాలం అవుతుంది కదా. మీకు తెలుసు కదా, కొంతమంది మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనిషి నిలబడుకొని ఉన్నాడు, ఎన్ని డిగ్రీలో ఉన్నాను? 90 డిగ్రీస్లో ఉన్నా. ఇప్పుడు కింద పడుకునే చనిపోయేటప్పుడు ఏం చేస్తారు? పడుకోబెడతారు. ఎన్ని డిగ్రీలకు వస్తాడు? 180 or 0 డిగ్రీస్కి వచ్చినాడు అనుకో. ఈ 90 నుండి 0కి రావడానికి మధ్యలో ఎంత సమయం పడుతుంది? 90 ఏళ్ళు పడుతుంది. మనకు కీర్తనలో రాయబడింది కదా, మనిషిని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. మీ మదర్ మంచి కృష్ణ వాటర్ తాగితే 90 ఏళ్ళు వేసుకోండి. సరే, ఇప్పుడు 90 ఏళ్ళకి వస్తే 45 ఏళ్ళు గడిచిపోయినాయి. 45 డిగ్రీలకు వచ్చింది అనుకో. ఈ నేరుగా నిలబడిన వ్యక్తి ఇలాగా 45 డిగ్రీలకు వచ్చినాడు. ఇంకెన్ని డిగ్రీలు ఉంది? 45 డిగ్రీలు ఉంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటిగా జవాబు చెప్పాలా. 90 డిగ్రీల నుండి 45 డిగ్రీలకు వచ్చే సమయము, 45 డిగ్రీల నుండి 0 డిగ్రీలకు వచ్చే సమయం ఒకటేనా కాదు? ఎస్ ఆర్ నో? అబ్సల్యూట్లీ ఇన్కరెక్ట్ బ్రదర్స్. కాదు. 90 నుండి 45కి వచ్చే సమయం వేరే, చాలా తీసుకుంటుంది. కానీ నేను ఒక్కసారి 45కి వచ్చినావా, ఎప్పుడన్నా పడిపోవచ్చు. ఆకర్షణ శక్తి ఇక్కడ ఎక్కువ ఉంటుంది.
ఇక్కడికంటే. అందుకనే 40 ఏళ్ళు దాటిన వెంటనే మొట్టమొదటి వచ్చే ఫ్రెండ్ ఎవరు? అద్దాలు. అద్దాల దగ్గరికి వెళ్తే కనబడట్లేదంటే వెంటనే వాళ్ళు అడిగేది ఆప్తలు వాళ్ళని ఇక్కడ ఉంటే వాళ్ళు మొదటి ప్రశ్న వేసేది ఏంటి? మీకు ఎన్నేళ్ళు సార్? మనం వయసు చెప్పుకోబడి 38, 36 వాళ్ళకి అర్థమైపోతుంది 40 దాటింటాడు ఈ దారి. ఇంక వాడు పాలిష్గా చెప్తారు, డాక్టర్లు కదా, అందులో కృష్ణా జిల్లా డాక్టర్లు అంటే ఇంకా టూ మచ్ పాలిష్. వాళ్ళు చెప్తే సార్ 40 దగ్గరికి వచ్చేసిన వెంటనే దాటిపోయింటే దగ్గరికి వచ్చేది ఏంటి? ఇంకా అద్దాలు వాడాల్సిందే. మొదట ఇలా ఫ్రెండ్ స్టార్ట్ అవుతాడు. ఈ ఫ్రెండ్స్తో స్టార్ట్ అయ్యి మొట్టమొదట ఇంకా 45కి వచ్చేటప్పటికి ఇంకా షుగర్, బీపీ, నిద్ర పట్టుకుపోవడము, సమస్యలు, పోరాటము. ఆ 45 నుండి 0కి ఏ క్షణంలోనైనా పడవచ్చు. ఒక్క గంటకి పడవచ్చు, ఒక్క రోజుకి పడవచ్చు, ఒక వారానికి పడవచ్చు, ఒక నెలకు పడవచ్చు, ఒక సంవత్సరానికి పడవచ్చు, ఒక దశాబ్దానికి పడవచ్చు. పట్టడానికి ఎంతో అవకాశం ఉంది. ఎందుకంటే గ్రావిటేషనల్ పుల్ ఈజ్ సో పవర్ఫుల్. యు ఆర్ సో క్లోజ్ టు ద 0 degree రాదర్ దాన్ క్లోజ్ టు ద 90 degrees. డు యు అండర్స్టాండ్ మై పాయింట్? 0 degree దగ్గరికి వచ్చే దానికంటే 90 degrees దానికి వచ్చేది చాలా కష్టము. ఇటు రివర్స్ రాలేవు. ఇంకా యూ క్యాన్ నాట్ రివర్స్. యూ హ్యావ్ టు కమ్ డౌన్. 45 సంవత్సరాలు గడపడానికి 45 సంవత్సరాల్లో ఉన్న ఆరోగ్యం వేరే. అందుకని అప్పుడు చెప్తుంటారు కదా, అప్పుడు రాళ్ళు తిని రాళ్ళు అరిగించామరా, ఇప్పుడు అన్నం తిని అరిగించలేకపోతున్నామరా. ఏమైంది? అదే డైజెస్ట్ సిస్టమే కదా, అదే చేతులే, అదే కాళ్ళేగా, అదే జీవితమే కదా, అంతదే కదా, మరి అరిగించడం కుదరట్లేదు. ఇప్పుడు ఏమైపోతున్నారు? ఆ వ్యక్తి ఎప్పుడైనా పడే అవకాశం. అలాంటి వాళ్ళు మనం ఎంతోమందిని చూసినాం. నిద్రలో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, బండి మీద వెళితే వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కార్లో వెళితే వెళ్ళిపోయిన వారు ఉన్నారు, విమానాల్లో ఉండి వెళ్ళిపోతున్నారు. అయ్యో బ్రదర్ ఎంత బాగున్నాడు బ్రదర్. అవునండి బాగున్నాడు. 45 బ్రదర్ ఈ మధ్యలోనే బర్త్డే చేసాడు. 50 బ్రదర్ ఈ మధ్యలోనే అయిపోయింది. ఇంకా రిటైర్ కూడా కాలేదు బ్రదర్, ఈ మధ్యలోనే అయిపోయింది. ఓ మనుష్యుడా, దేవుని ఎదురు నిరుద్ధడం అయ్యిందా? ఎందుకు ఇంకా ఈ పోరాటం? ఎందుకు ఇంకా ఈ మనస్పర్ధలు? ఎందుకు ఇంకా ఈ అసూయ, ద్వేషము, కొళ్ళు, కుతంత్రము? ఎందుకు మనుషునికి క్షమాభివృద్ధి కలగ చేయకుండా కీడి కలగ చేయడానికి చేసే ప్రయత్నం? యాత్ర చేయ మార్గంలో వారికి ప్రేమ కదా. మనం అందరం యాత్రికులమే కదా. సీనియర్ యాత్రికులు ఉండొచ్చు, జూనియర్ యాత్రికులు ఉండొచ్చు, మధ్యలో వచ్చిన యాత్రికులు ఉండొచ్చు. అందరూ యాత్ర చేస్తున్నాం కదా, ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు కదా. నీకు చేతనైతే సహాయం చేయొచ్చు, చేత కాకపోతే మౌనంగా ఉండొచ్చు, నీ పని నువ్వు చూసుకోవచ్చు, నీ యాత్ర నువ్వు కొనసాగించుకోవచ్చు. వారిని నేను బలవంతంగా చేయమని చెప్పట్లేదు కదా. కానీ వారి యాత్ర మార్గంలోనికి వెళ్ళి ఆటంకం చేయటానికి, కీడు చేయటానికి, దురాలోచన చేయటానికి, అసూయ చేయటానికి, కుళ్ళు చేయటానికి, కుతంత్రాలు చేయటానికి ప్రయత్నం చేస్తే ఏ రోజైనా దేవుడు మనల్ని పిలవచ్చు. ఆయన సన్నిధిలో నిరుద్ధరమైన. గుర్తుపెట్టుకోండి, మనలాంటి 6 అడుగుల మంటి పురుగులు ప్రపంచంలో 250 దేశాల్లో 8 బిలియన్స్ ఉన్నారు. ఆ పురుగులు ఒక్క పురుగు. ఆ 8 బిలియన్ల పువ్వుల్లో ఒక్క పువ్వు, ఆ 800 గడ్డి పూసలు ఒక్క గడ్డి పూస, 8 బిలియన్ల ఆ రేణువుల్లో ఒక్క రేణువు. ఎందుకు ఈ అతిశయం? ఎందుకు ఈ పోరాటం? ఎందుకు ఈ అసూయ? ఎందుకు ఈ కోళ్ళు? ఎందుకు ఈ కుతంత్రం? నీ వలన బలమునందు మనుష్యులు. ఈ బలాభివృద్ధిలో మొదటిది ఏంటంటే క్షేమాభివృద్ధి అని మనం చూస్తున్నాం. కనుక మొదటి క్షేమాభివృద్ధి ఏంటి? పర్సనల్ ఎడిఫికేషన్. రెండో క్షేమాభివృద్ధి ఏంటి? ఇండివిజువల్ ఎడిఫికేషన్. మూడో క్షేమాభివృద్ధి త్వరగా చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మూడోది చూస్తామా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారు మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే. ఎవరి క్షేమాభివృద్ధి? పరిశుద్ధులకు క్షేమాభివృద్ధి. టీమ్ ఎడిఫికేషన్. కొంతమంది దేవుని ప్రజలు చేరి వచ్చినప్పుడు గుంపులుగా ఇల్లు కావచ్చు, ప్రార్థనా స్థలాలు కావచ్చు, లేదా వేరే ఎక్కడైనా గ్యాదర్ అయ్యే స్థలాలు కావచ్చు, ఎక్కడ వారు చిన్న టీమ్స్గా చేరి వచ్చి ప్రభు కొరకు జీవించడానికి కోరుకుంటున్నారు. వారందరి కొరకు క్షేమాభివృద్ధి కలిగించేదా కార్యక్రమంలో మనం ఉండాలని కోరబడుతున్నాం. 4వ క్షేమాభివృద్ధి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం ఆఖరి వరుస. కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగచేయును. 12వ వచనం. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమా ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయండి. ఇది 4వ రకమైన క్షేమాభివృద్ధి. ఎవరి క్షేమాభివృద్ధి ఇది? ఎడిఫికేషన్ టు ద చర్చ్. సంఘమునకు క్షేమాభివృద్ధి కలిగించాలి. దిస్ ఈస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ సేవింగ్ us అండ్ బ్రింగింగ్ us into దిస్ ఇన్. ఈ పూటకోళ్ళ వారి ఇంట్లోనికి ప్రభువారు మనల్ని రక్షించి గాయపరచబడిన వారిని ఆ వాహనం మీద ఎక్కించుకొని ఇక్కడికి తీసుకురావడంలో ఉద్దేశం ఇదే, సంఘమునకు క్షేమాభివృద్ధి. కనుక మనం వెళ్ళినా, ప్రార్థన చేసినా, పరిచయం చేసినా, సండే క్లాస్ తీసుకున్నా, సిస్టర్స్ మీటింగ్ తీసుకున్నా, పాటలు పాడినా, వాయిద్యాలు వేసినా, వాక్య పరిచయం చేసినా, వంట చేసినా, ఏం చేసినా ఒకటే అల్టిమేట్. ఈజ్ దర్ ఎడిఫికేషన్ టు ద లోకల్ చర్చ్? స్థానిక సంఘానికి క్షేమాభివృద్ధి ఉందా లేదా? ఆ క్షేమాభివృద్ధి లేకపోతే దాని ద్వారా ఎంతో కీడు, నష్టం. ఇప్పటిదాకా చూసాం 4. మొదటిది ఏంటి? పర్సనల్ ఎడిఫికేషన్, వ్యక్తిగతమైన క్షేమాభివృద్ధి. రెండవది ఏంటి? ఇండివిజువల్ ఎడిఫికేషన్, పొరుగువానికి క్షేమాభివృద్ధి. మూడవది ఏంటి? టీమ్ ఎడిఫికేషన్, మన చుట్టూన్న వారి యొక్క క్షేమాభివృద్ధి. 4వది ఏంటి? చర్చ్ ఎడిఫికేషన్, సంఘమున క్షేమాభివృద్ధి. 5వది ఆఖరిది చూసి Daniel chapter 6 verse 25. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. Daniel 6:25. దానియేలు 6:25. Daniel chapter 6 verse 25. దానియేలు 6:25. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఇలాగ వ్రాయించను. మీకు ఎవరికి? ఎడిఫికేషన్ టు ద నేషన్స్, యూనివర్సల్ ఎడిఫికేషన్. ఒక రాజు, ఒక సామాన్యమైన వ్యక్తి, దేశము, సకల జనులు, సకల రాష్ట్రంలో ఉన్న వారి యొక్క క్షేమాభివృద్ధి కోరితే మనలాంటి విశ్వాసులు ఇంకెక్కువ కోరాలి కదా. విషాదకరమైన సంగతి ఏంటంటే పక్కనున్న వ్యక్తి మన క్షేమాభివృద్ధి మనం కోరుకోలేనప్పుడు అంత దేశం యొక్క క్షేమాభివృద్ధి కోరట కొరకై దేవుడు మనల్ని, ఈ రాజునైతే ఆయన సంకల్పాన్ని బట్టి బహుశా అధికారులు దేవుని పరిచారకులు కనుక వచ్చినారు. కొత్త నిబంధనలో మనమైతే ఆయన రక్తం ద్వారా రాజులైన యాజక సమూహముగా చేరు. నువ్వు రాజు అయితే, నువ్వు రాణైతే, యేసుక్రీస్తు ప్రభు కొరకు, రాజుల రాజు, ప్రభువులకు ప్రభువు కొరకు ఎదురు చూస్తుంటే కోరవలసిన ఆఖరి క్షేమాభివృద్ధి ఏంటంటే సకల దేశాలు, సకల రాష్ట్రాలు, సకల ప్రజలు ఎలాగుండాలా? క్షేమాభివృద్ధి. దిస్ ఈస్ ద బ్రాడ్ విజన్ ఆఫ్ ఎ బిలీవర్. విశ్వాసికి ఇంత దృష్టి ఉండాలి, ఇంత దూరం చూడాలి, ఇంత పరిధిలో విశ్వాస ఆలోచించాలి. అలాంటిది పోయి తనకు తాను చూసుకోలేక, తన పక్కన చూసుకోలేకపోతే ఎంత అస్వదృష్టిలో ఉన్నారు. ఇక్కడి నుండి ఎక్కడికి దేవుడు తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు ఒక మనిషిని చూడండి. మనకు మనమే బాగు చేయలేకపోతే మనం దేశాలకు, సకల రాష్ట్రాలకు ఏం క్షేమాభివృద్ధి కలిగిస్తాం? దానియేలు లాంటి వాళ్ళు దేశాలకు, రాష్ట్రాలకు క్షేమాభివృద్ధి కలిగించినారు. యోసేపు లాంటి వాళ్ళు కరువు వచ్చినప్పుడు దేశాలకు, రాజ్యాలకు క్షేమాభివృద్ధి కలిగించినారు. దావీదు లాంటి వాళ్ళకి కలిగించినారు. ఎస్తేర్ లాంటి వాళ్ళకి కలిగించినారు. నెహమ్యా లాంటి వాళ్ళకి కలిగించినారు. ఇది నన్ను అలాంటి వాళ్ళు కృష్ణా జిల్లా కర్మేలులో కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే వాక్యంలో చెప్పండి, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం చూచు, నీ జనులకు కలుగు సంతోషం బట్టి సంతోషించు, నీ స్వాస్థ్యమైన ప్రజలతో కూడి కొనియాడనట్లు నీ ప్రజలు ఏడలా నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో. ఇలాంటి అనుభవంలో నీకు విశ్వాసం రాగలిగితే ఎంత బాగుంటారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బలములో మొదటిది మనం చూసినాం. ఏంటా బలము? క్షేమాభివృద్ధి. ఇంకా 4 బలాలు ఉన్నాయి. సమయార్థవాన్ని బట్టి మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు ఇంకా ఈ బలములోనికి రాకుండా ఇంకా బలహీనంగా ఉంటే ఏంటా బలహీనత? పాపం అనేది. బ్రహ్మపత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను బలహీనలమై ఉండగా, పాపలమై ఉండగా, శత్రువులమై ఉండగా, దేవునికి దూరస్థులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు చేసి మన కొరకాయ చనిపోయాడు. ఒక బలవంతుని కొరకు బలవంతుడు చనిపోవచ్చు, మంచివాడి కొరకు మంచివాడు చనిపోవచ్చు, నీతిమంతుని కొరకు నీతిమంతుడు
చనిపోవచ్చు. ఒక బలహీనుడి కొరకు బలవంతుడు చనిపోతాడా? ఒక భక్తిహీనుడి కొరకు భక్తుడు చనిపోతాడా? ఒక నరపురు కొరకు ఒక దేవుడు చనిపోతాడా? ఒక తుచ్చమైన వ్యక్తి కొరకై అమర్త్యుడైన దేవుడు చనిపోతాడా? మహిమ లేని వ్యక్తి కొరకై మహిమామూర్తి అయిన దేవుడు చనిపోతాడా? అదే బైబిల్ సందేశం. యేసు అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నీ కులం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మతం ఏదైనా, నువ్వెవరు అయినా సరే, యేసు ప్రభు వారు సిలువలో వేలాడదీయబడినప్పుడు, ఆయన చేతులు చాపబడి సిలువకు మేకులతో కొట్టినప్పుడు ప్రపంచాన్ని అంతటిని ఆయన ఆహ్వానిస్తున్నాడంటానికి నిలువెత్తిటి రుజువే. అందుకే ప్రయాసపడి భారం వచ్చుకున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. యేసు రక్తంలో విశ్రాంతి, యేసు సిలువలో విశ్రాంతి, యేసు ద్వారా క్షమాపణ, మారు మనస్సు, నెమ్మది, సంతోషం, ఆనందం. ఈ యేసు నీకు వద్దా? యేసు లేకుండా ఎంతకాలం జీవిస్తావు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని తలంచి భ్రమలోనే ఎంతకాలం కొనసాగడానికి ఇష్టపడతావు? బలహీనులైన మానవుల్ని బలవంతులుగా చేయటం కొరకై బలవంతుడైన దేవుడు ఆ సిలువ మీద మన కొరకు వెళ్ళి మానవుడిగా బలహీనుడిగా చేయబెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ యేసు నీకొద్దా? ఈ రక్షకుడు నీకొద్దా? ఈ దేవుని వరం నీకొద్దా? ఈ స్వభావం అదొక ఊరు. ఆ ఊర్లో తల్లి కుమారుడు అన్నాడు. తల్లి కుమారుని ఎంతో గారభంగా చూసుకుంటుంది. ముద్దల కుమారుడు బాగా చదివిస్తుంది, మంచి బట్టలు, అవసరమైన అక్కర్లు, సౌకర్యాలు అన్నీ తీరుస్తుంది. 17వ బర్త్డే వచ్చింది. తల్లి కుమారునికి ఒక మంచి గిఫ్ట్, బహుమానం తీసుకొని వచ్చిన తర్వాత కుమారుడు ఆ బహుమానం చూసి ఆశ్చర్యపోతూ కళ్ళని చెమగిలుతుంటే, ఏంటి కళ్ళని చెమగిలుతున్నాయంటే, గ్రేట్ గిఫ్ట్, మాకు పెద్ద బహుమానం తీసుకొని వచ్చినావు, నా కొరకు ఈ బహుమానం తెచ్చినందుకు నా బర్త్డే సందర్భాన థ్యాంక్స్ అని చెప్తుంటే మమ్మీ అనింది, అంత వద్దు, ఇంకా చాలా ఉంది. 18వ సంవత్సరం బర్త్డే నీకు వస్తుంది కదా, అప్పుడు చెప్పసక్యం కానీ ఓ బహుమానం నేను నీకు ఇస్తా. అన్స్పీకబుల్ గిఫ్ట్. పిల్లలకి అలాగే చెప్తే నిద్ర పడుతుందా? ఇప్పుడు ఏంటంటే, మా ప్లీజ్ చెప్పమా, లీక్ చేయమా, ఆ రోజు ఇస్తావులే, కానీ ఏమి ఇస్తావో చెప్పమా, కారు ఇస్తావా, బండి ఇస్తావా, తర్వాత ఏంటి ఇల్లు ఇస్తావా, ఏమి ఇస్తావు, ప్లీజ్ చెప్పమా, ఊరికి చెప్పా, అంతే పర్వాలేదు, ఈరోజే మీ ఎద్దులే. 18వ బర్త్డే వచ్చినప్పుడు లేదు నేను చెప్పను, నో లీక్. 18వ బర్త్డే వస్తుంది, జాన్ 26, 2021. ఆ రోజు నేను గిఫ్ట్ ఇస్తా, నీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. అంతదాకా నేను చెప్పను. ఎక్సైట్మెంట్తో రోజు మమ్మీని బతిమలాడుతున్నాడు. మమ్మీ చెప్పలేదు. ఒక వారం 2 వారాలు గడిచిపోయినాయి, మర్చిపోయాడు, వదిలేసినాడు. అలాగే ఇంక దగ్గరకు వచ్చింది బర్త్డే. బహుశా ఇంకా 2-3 నెలలు వస్తుంది అనేటప్పటికి అబ్బాయికి జబ్బు చేసింది. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కోమాల్లోకి వెళ్ళాడు. డాక్టర్లు నమ్మకం లేదని చెప్పారు. వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని, సార్ నా కొడుకు 18వ బర్త్డే ఖచ్చితంగా జాన్ 26 చూడాలి, వాడికి బహుమానం ఇవ్వాలి, వాడిని ఎలాగైనా బతికించాలి. అన్ని పరీక్షలు చేసినారు. అప్పుడు ఆ తర్వాత అన్నారు, ఏదో చూస్తాం, అవకాశం ఉంటే ఉండొచ్చు అని. పుట్టిన దినం ఇంక వారం రోజులు అలాగుంటే మెల్లగా కళ్ళు తెరుచుకున్నాడు, చూడటం ఆరంభించాడు. ప్రపంచంలోకి వచ్చాను అనుకున్నాడు. పక్కన పారామెడికల్ స్టాఫ్ని అడిగాడు, ఐసీయూలో ఉంటే, ఈరోజు తారీఖు ఎంత? జాన్ 20. ఇంకా 6 రోజులకి నా బర్త్డే, 18వ బర్త్డే రాబోతుంది. మమ్మీ పెద్ద గిఫ్ట్ ఇస్తానని చెప్పింది. ఆ గిఫ్ట్ కొరకు, మమ్మీని చూడటానికి కొరకు ఎదురు చూస్తున్నాను. రోజులు గడిచిపోతున్నాయి. రానే వచ్చింది జాన్ 26, 2021. ఉదయాన్నే లేచినాడు. అప్పుడు అక్కడున్న పారామెడికల్ స్టాఫ్ని అడిగాడు, మమ్మీ గిఫ్ట్ ఇస్తాననేది కదా, వచ్చిందా చూడండి అని. అప్పుడు ఆ పారామెడికల్ స్టాఫ్ ఏం చేశారంటే, ఒక చిన్న కవర్ తీసుకొని వచ్చి ఆ పిల్లవాని చేతిలో పెట్టారు. దిస్ ఈజ్ ద గిఫ్ట్, ఇదే నీకు ఇవ్వబడిన వారా. ఇదా? ఏమంటుంది దాంట్లో? చెక్ ఉందేమో, ఏమంటుంది దాంట్లో? ఇంటి పత్రాలు ఉన్నాయేమో. నేను మమ్మీ ఏమో ఇస్తానని చెప్పింది, నేను ఏమేమో కలల కన్నా అసలు పడక మీదే ఉన్నాను. ఇప్పుడు ఇంక లేచి అలాగ చూస్తున్నాను, నా బర్త్డే వచ్చింది, ఈ చెక్ నాకు అవసరం లేదు, ఈ ఇంటి పత్రాలు ఏం నాకు అవసరం లేదు, ఇది మీరు తీసుకెళ్ళండి, కవర్ నాకు వద్దు అని ప్రాధాన్యపడుతుంటే అప్పుడు ఆ పారామెడికల్ స్టాఫ్ చెప్పారు, చూడు పర్లేదులే, ఇప్పటికి చదువు, హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన తర్వాత లేదు, ఇప్పుడు నేను మమ్మీని చూడాలా, మమ్మీని పిలవండి. ఇది ఐసీయూలో మమ్మీని ఇలాగ అలా వచ్చి
నా పుట్టినరోజు కూడా అనుమతించరా? మమ్మీని నాకు గిఫ్ట్ కదా, ఆమె చూడ్డానికి ఈరోజు నన్ను అనుమతించరా? ఈరోజు అనుమతించు. సరే, మొదటి ఉత్తరం, ఈ కవర్ చూడు, ఓపెన్ చేయి. ఆ కవర్ ఓపెన్ చేశాడు. దాంట్లో ఒక ఉత్తరం రాయబడింది. ఆ ఉత్తరం ఇలాగుంది: ప్రియమైన కన్న కుమారునికి నీ కన్న తల్లి వ్రాయి ఉత్తరమేమనగా, 17వ బర్త్డేకి పుట్టిన దినానికి నీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చినాను. ఆ గిఫ్ట్లో నువ్వు తన్మయుడైపోయావు. కానీ నేను 18వ బర్త్డే స్పెషల్ ఏంటంటే, పిల్లలకు కొన్నింటిలో లైసెన్స్ వస్తుంది, ఓటర్ కార్డు, ఎలిజిబిలిటీ, ఇవన్నీ చాలా వాటికి ఎలిజిబిలిటీ వస్తుంది 18వ సంవత్సరం అంటే. అందుకే 18వ బర్త్డే అంటే చాలా స్పెషల్. అందుకొరికే నేను పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. రోజులు గడుస్తూ వచ్చినాయి. నువ్వు అనారోగ్యంతో హాస్పిటల్లోకి వెళ్ళావు. నువ్వు బ్రతకవని డాక్టర్లు చెప్పారు. వాళ్ళు చేతులు పట్టుకొని కన్నీటితో ప్రాధేయపడ్డాను, బ్రతికించండి, నా కుమారుని బ్రతికించండి. ఏం చేయలేమమ్మా, లాభం లేదు. ఏమైంది ప్రాబ్లము? గుండె ప్రాబ్లం. మరి గుండె ట్రాన్స్ప్లాంట్ చేయడానికి మార్చడానికి కుదరదా? కిడ్నీలు మార్చవచ్చు, బోన్ మ్యారో మార్చవచ్చు, బ్లడ్ మార్చవచ్చు, వేరే ఏదైనా ఉంటే మార్చవచ్చు, గుండె కూడా మార్చవచ్చు. కానీ దానికి చాలా ప్రొసీజర్ ఉంది, దానికి చాలా జరుగుతుంది. అది కుదరదు. ఎవడైనా మా బంధువులు ఉంటే చూడండి, చెక్ చేసినారు, వాళ్ళ బ్లడ్ అది ఇది కుదరలేదు. చివరికి ఆమె ముందుకు వచ్చింది, నా రక్త పరీక్ష చేయండి, ఒకవేళ నా గుండె సూట్ అవుతుందనేమో నేను వచ్చినాను. డాక్టర్లు నన్ను పరీక్షించినారు, నా బ్లడ్ నీ బ్లడ్ సూట్ అవుతుందన్నారు, నా గుండె నీకు సెట్ అవుతుందన్నారు. అప్పుడు నేను చెప్పాను, నేను చనిపోయిన తర్వాత నా గుండె తీసి నా కుమారునికి ఇవ్వండి. నువ్వు ఇప్పుడే చనిపోవుగా, కానీ నేను మెడికల్గా డెడ్ కావాలనుకుంటున్నాను. అయితే దానికి పేపర్ వర్క్ చాలా ఉంటుంది. ఇది లీగల్ కేస్. పేపర్ వర్క్ అంతా చేసి సంతకం పెట్టింది. నా చావుకు నేనే బాధ్యురాలని. నా చనిపోయిన తర్వాత వెంటనే నా గుండెని తీసి నా కుమారునికి ఇవ్వండి అన్న. ఇప్పుడు నువ్వు చదువుతున్న ఉత్తరం, నీ కొట్టుకుంటున్న లయబద్ధంగా ఉన్న గుండె నాదే. కుమారుడా, ఈ 18వ పుట్టిన దినాన్న నా గుండె కంటే నీకేమీ బహుమానం ఇయ్యగలను. నా జీవితాన్ని నేను ముగిస్తున్నాను. ఇంతటితో ఇట్లో నీ కన్న తల్లి. కటకచ్. ఎప్పుడో కుమారుడు కారు కావాలంటాడా, డబ్బులు కావాలంటాడా, ఇల్లు కావాలంటాడా, ఏం కావాలంటాడా? నా తల్లి ఎక్కడా, తల్లి ఎక్కడా, తల్లి ఎక్కడా? ఈ ఉత్తరాన్ని నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేను. నా తల్లి లేదా? గుండె నాకు దానం చేయటానికి మానములు చూచిందా? ఇదే తల్లి ప్రేమ అయితే నా తల్లి ఎక్కడా, తల్లి ఎక్కడా? హాస్పిటల్ నిశ్శబ్దం, మౌనంగా అందరూ రోధిస్తున్నారు. పిల్లవాడు రోధించడం ఆరంభించినారు. డాక్టర్లు వచ్చి చేయబట్టుకున్నారు. నువ్వు ఏడవకూడదు, పడక మీద ఉన్నావు, కొత్త గుండె నీకు పెట్టారు, నువ్వు ఏడిస్తే నీ ప్రాణానికి అపాయం అంది. నీలో ప్రాణం కొట్టుకుంటున్న గుండె, లయబద్ధంగా శబ్దం చేస్తున్న గుండె నీ తల్లి. నీ 18వ సంవత్సరము నీకు ఇచ్చిన జన్మదిన చెప్పసఖ్యం కానీ బహుమానం. నీ తల్లి చనిపోలేదు, నీలో బ్రతికేందే. నువ్వు చనిపోయిన రోజు నీ తల్లి చనిపోతుంది. అటు కట్ చేస్తున్నా. ఇది తల్లి కుమార్ లెక్క ప్రేమగా దేవుడు మనిషిని ప్రేమించినాడు అనటానికి ఇదొక చిరు ఉదాహరణ. మనం పాపులమై, దేవుని ఉగ్రతకు పాత్రులమై, ఇక బ్రతకడు, పాతాళం వైపు పరుగులు తీస్తాడని మానవ జాతి తలొస్తున్నప్పుడు దేవుడు పైనుండి అన్నాడు, నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుదువుగాక. నేను బ్రతకను ప్రభువా, నా గుండె లేదు, నాకు ప్రాణం లేదు. నీ ప్రాణం కొరకు ప్రాణం ఇచ్చడానికి నా కుమారుని లోకానికి పంపచ్చు. దేవుడు తన కుమారుణ్ణి పంపి, బైబిల్లో రాయబడింది, అనేకుల ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి ఆ ప్రభు వారి భూమి మీదకి తిరిగి వచ్చినాడు. అందుకే సెలవులో, తండ్రి నీ చేతికి నా ప్రాణము అప్పగించున్నాను. దేవుడు మానవునికి ఇచ్చిన
చెప్పసఖ్యము కాని వరం యేసుక్రీస్తు ప్రభువే. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే ఆ ప్రభు ద్వారానే. ఇప్పుడు యాత్ర కొనసాగుతున్నామంటే ఆ ప్రభు ద్వారానే. ఇప్పుడు చెప్పు, దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెప్పసఖ్యం కాని వరమైన యేసునిచ్చాడా లేదా? ఆ యేసు నీ కొరకై లయబద్ధంగా కొట్టుకునే గుండె చప్పళ్ళు కాదా? ఆ యేసును అంగీకరిస్తావా, నిరాకరిస్తావా? నీ స్వభావం ఏంటి? మోకరించండి, ప్రార్థన.